హలో డార్లింగ్స్ ఇందాకనే భైరవ మూవీ చూసి వచ్చిన. మూవీ ఎలా ఉందంటే మాత్రం నాట్ బ్యాడ్ అనిపించింది. నాట్ బ్యాడ్ అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బ్యాడే అనిపించింది నాకైతే. అసలు నచ్చలేదు మూవీ, మరీ బిలో యావరేజ్ అనిపిస్తుంది. అసలు చాలా అవుట్డేటెడ్ స్టోరీ ఉంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రోహిత్, మంచు మనోజ్ బాగానే కుదిరిండ్రు, సెట్ అయిపోయిండ్రు. బట్ అసలు ఈ రీమేక్ ఏం అవసరం అని అనిపించింది గరుడంది. యాక్చువల్ మూవీ తమిళ్లో గరుడన్ అని వచ్చింది, అది జస్ట్ 2 years ago వచ్చింది. అదే పెద్ద సోదిలాగా అనిపిస్తుంది, జస్ట్ అబవ్ యావరేజ్ హిట్ అయింది అదంతే. కానీ దాన్ని తీసుకొని మళ్ళీ మనోళ్ళు దాన్ని రీమేక్ చేయడం ఏందో అర్థం కాలేదు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏమనుకున్నారో మరి, దాని గురించి ఫుల్ హిట్ అయిపోతుంది అనుకున్నారేమో. అండ్ వీళ్ళకి సాయి శ్రీనివాస్కి అయితే కంపల్సరీ కంబ్యాక్ అనుకున్నాడేమో, అందుకోసమే ఒప్పుకున్నట్టున్నాడు. మంచు మనోజ్ అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు వస్తున్న మూవీస్లలో అయితే ఉన్నాడు, మిరాయిలో ఉన్నాడు. సో ఎందుకు ఒప్పుకున్నాడో అయితే అర్థం కాలేదు. కానీ మంచు మనోజ్ గారు చేసే యాక్టింగ్కి, ఆయన సౌండ్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ ఆయన మరీ జస్ట్ ఏదో మాట్లాడతాడు కానీ మరీ ఒర్రుతున్నట్టు అనిపిస్తుంది. అది ఆ మాడ్యులేషన్ ఏందో నాకైతే అర్థం కాలేదు. సాంగ్స్ అయితే జస్ట్ 2 songs ఏమో బాగున్నాయి అంతే. లాస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, సింపుల్ బీజిఎం ఉంటుంది, అదొకటి బాగుంది. టైటిల్ సాంగ్ లాగా ఉంటుంది, ఒకటి బాగుంది. అండ్ మంచు మనోజ్ మాత్రం సూపర్ ఉంది, మ్యూజిక్ మంచి అనిపించింది. అండ్ తమిళ్లో సూరి గారు ఎక్సలెంట్ చేస్తారు, అసలు ఎక్సలెంట్ పర్ఫార్మర్ అనిపించింది ఆ మూవీ చూసినప్పుడు. కానీ దీంట్లో సాయి శ్రీనివాస్ కూడా చాలా బాగా చేశాడు అని అనిపించింది. కానీ సెట్సే కొంచెం ఆర్టిఫిషియల్ వైబ్స్ వచ్చింది, దానివల్ల సాయి శ్రీనివాస్ గారు యాక్టింగ్ ఎక్కువ కనపడలేదు మనకు. సో ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఎప్పుడో అవుట్డేటెడ్ లైక్ 2010 అప్పటి స్టోరీ తీసుకొని గరుడన్ వాళ్ళు తీస్తే, తమిళ్లో గరుడన్ వాళ్ళు తీస్తే, ఇక్కడ మన వాళ్ళు పోయి దాన్నే రీమేక్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రో మరి, అవసరం లేని దాన్ని రీమేక్ చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. ఒరిజినల్ స్టోరీస్ తీసుకొని చేస్తే అది వేరుంటుంది, బట్ అవుట్డేటెడ్ తీసుకొని అసలు బాగా అనిపించలేదు. అండ్ అదితి శంకర్, అదే శంకర్ వాళ్ళ డాటర్, ఆమె కూడా చాలా బాగా చేసింది, గుడ్ అనిపించింది. ఆనందికి అయితే అసలు ఏం లేదు క్యారెక్టర్ దీంట్లో, జస్ట్ వేస్ట్ క్యారెక్టర్ చేసిండు. అండ్ వెన్నెల కిషోర్ గారికి కూడా జస్ట్ 2 scenes ఉంటాయి, అనవసరంగా తీసుకున్నారు. ఆయన బదులు, వెన్నెల కిషోర్ గారి బదులు ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుండే. సో డైరెక్షన్ పరంగా అయితే అసలు బాగాలేదు సినిమా. అండ్ మొత్తం సెట్ పీసెస్, ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ ఏది కూడా చక్కగా లేదు, అసలు మంచిగా అనిపించలేదు. జస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ మస్తు అనిపించింది. అండ్ మంచు మనోజ్ గారు ఆబ్వియస్లీ ఆయనకి కంబ్యాక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ సూపర్ ఉంది, మంచి అనిపించింది ఆయనది. రోహిత్ గారు అయితే ఆబ్వియస్లీ తెలుసు కదా, ఇక్కడ నుంచి ఆడికి నడవలేడు, ఈడికెళ్ళి ఆడికి నడవలేడు, అది మనకు అర్థమైపోతుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా అర్థమైపోతూ ఉంటుంది ఎందుకు తీసుకున్నారు ఈయనని అని చెప్పి. సో ఇట్స్ అప్ టు యూ, మీ దగ్గర పైసలు ఉన్నాయి పోతామంటే మాత్రం అస్సలు పోకండి అంట. నేనైతే వేస్ట్ ఆఫ్ టైం అంతే. అది గరుడన్, దీని బదులు అమెజాన్ ప్రైమ్లో గరుడన్ చూసుకుంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది మీకు. సో యా, నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యా, బై డార్లింగ్స్.